ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మీరు ఆ రోజు 30 years ఇండస్ట్రీ అనే డైలాగ్ ఏ మూమెంట్ లో మన అవును. కృష్ణవంశీ గారు చెప్పించారో గానీ అది ఇంటి పేరుగా మారిపోయింది. అవును. అది హిస్టరీ అయిపోయింది బికాస్ యు ఆర్ లైక్ 35+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నా కదా, Yes, yes, ఇఫ్ ఐఎమ్ yes. నాట్ కరెక్ట్ సార్. సో ఆ రోజు మీరు కూడా అనుకుని ఉండరు ఈ రోజు ఈ ఇంత జర్నీ వచ్చేస్తుంది అని. అవునండి. అసలు ఆ రోజు అసలు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా అనుకోలేదు. ఏమైందంటే కృష్ణవంశీ గారు ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్, నాకు ఫైనాన్షియల్గా చాలా డల్గా ఉన్నా నేను, మీరు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారంటే నేను డైరెక్ట్గా మాట్లాడే ఆయనతోటి. మాట్లాడితే ఒక క్యారెక్టర్ ఉంది, అది నీ లైఫ్ టర్న్ చేస్తుంది అన్నాడు ఆయన. ఊరుకోండి సార్, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ తిరుగుతున్నాం, కృష్ణానగర్ కష్టాలు, లైఫ్ ఎక్కడ టర్న్ అవుతుంది అన్నాను. లేదు లేదు, ఆ క్యారెక్టర్ పొటెన్షియాలిటీ అలాంటిది అని చెప్పి ఒక హీరో ఆ క్యారెక్టరైజేషను ఆయన చెప్పించే విధానం ఒక నైట్ అండి. అది కూడా డే అంతా షూటింగ్ చేసి అది అనుకున్నది రాలేదని చెప్పి నైట్ ఆయన కంటిన్యూ చేశాడు. అది అంటే కరెక్ట్గా నా అదృష్టం కొలిది బ్రహ్మ ముహూర్తం కరెక్ట్గా 3:05కి స్టార్ట్ అయింది ఆ సీన్. రవితేజ గారు వచ్చి లైట్ ఏంటి అదేంటి అని అంటారు సరే, ఇలా అని చూడరా అన్నాడు. అన్నాక లైట్ బాయ్స్ అందరూ నవ్వుతున్నారు అంత నిద్దట్లో కూడా. సో ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు ఉందని చెప్పి ఇక ఆయన వదిలేశాడు. నువ్వు ఏదొస్తే అది చెప్పు, దీంట్లో అది ఫన్ జనరేట్ అవుతుంది, నువ్వు ఏదో చెప్పాలని చెప్పొద్దు, నువ్వు ఒరిజినల్గా ఎలా మాట్లాడుతావు అలా మాట్లాడేసి 30 years ఇక్కడ అని అంతే. అది ఆయన నోటెంట ఉత్తేజు రాయటం, నేను చెప్పటం, అది నాకు టర్న్ అయింది, ఆయన అన్నట్టే టర్న్ అయింది. సో అది ఇంటి పేరుగా మారిపోయి ఇంత బ్లాక్ బస్టర్ అయిపోయింది. అవును. సార్ ఇన్ని సంవత్సరాల మీ మొత్తం కెరియర్ ని ఒక్కసారి కూర్చొని ఎప్పుడైనా నెవరు వేసుకున్నారా? ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, అన్ని ప్లస్ అండ్ మైనస్, ఉండి లేక కాల్ షీట్స్ కూడా, ఒక డేకి బోల్డ్ అని సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, అసలు సినిమాల కోసం మళ్ళీ వెతుకులాడే రోజులు ఉన్నాయి. సడన్ గా తమిళ్కి వెళ్ళిపోయారు, సడన్ గా కామెడియన్ నుంచి విలన్ అయిపోయారు, సడన్ గా పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇటు వచ్చేసారు. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ కదా. సో ఏమనిపిస్తుంది అవన్నీ నెమరు వేసుకుంటే? అంటే నా క్యారెక్టర్ జయసుధ గారు అంటారు, రామనాన్న తమిళమ్మ ఏదో సినిమాలో, వాడు కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతాడు అని చెప్పి. అలాగా ఒక చోట కూర్చోబుద్ది అవుతున్నాం, ఏదో ఒకటి చేయాలి. ఈరోజు మనకి ఇక్కడ షూటింగ్ లేదు, ఆ షూటింగ్ స్పాట్కి వెళ్తాను నేను. అది కూడా గౌరవనీయులు స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు చెప్పిన ఇంటర్వ్యూలో మాట అది. ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చోవద్దు, ఏ షూటింగ్ జరిగితే ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళడం. రామలింగయ్య గారు వెళ్ళిపోయారంట, అంత బిజీ కమెడియన్ ఆయన. ఆయన షూటింగ్ దగ్గరికి వెళ్ళి, అయ్యో రామలింగయ్య గారు వచ్చారు, ఏంటి మనం ఏం మాట్లాడాలి ఇప్పుడు, బాబు ఎవరో హీరో అనేవారు అంటే, అదే పలానా ఆయన. మనకు కూడా చూడండి ఒకటి ఏదన్నా క్యారెక్టర్. అలాగా ఆయన మొత్తం ఏవిఎం దగ్గర నుంచి మొత్తం వాహిని అన్నీ తిరిగేసి సాయంత్రం వచ్చేవారండి ఇంటికి. అలాగే అడ్వాన్స్ ఇచ్చి నా డేట్ లేదు, మీతోటి చేయాలని వచ్చామండి మేము, మరి ఎలా కుదరట్లేదు అని అలాగా బయటికి వెళ్ళే లక్ష్మీదేవిని కూడా ఆయన పట్టుకొని ఆఫ్ చేసి చేద్దాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడి, అలాగా ఈ పెద్దల గైడెన్స్ నాకు ఉపయోగపడింది బాగా. నేనని కదండి, స్వర్గీయ ఏవిఎస్ గారు కూడా అది చేశారు. ఆయన కూడా ఏంటంటే ఒక పెరుగన్నం కారులో పెట్టుకుని మొత్తం అన్ని చోట్లకి వెళ్తే ఏంటంటే మనం వచ్చింది వేషాలు వేయటానికి, దేశ సేవ చేయటం కోసం రాలేదు మనం. చాలా మంది అంటారు మేము కష్టపడడం ఇది అంటే, కష్టపడితే డబ్బులు ఇస్తున్నారు, ఫన్ జనరేట్ అయితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే అదే సినిమా అండి. ఏదో ఎవరి కోసం మన కుటుంబం కోసం బతుకుతున్నాం, అది నేను బలంగా నా మైండ్లో పడిపోయింది. అవకాశాలు చేస్తున్నాం, డే అండ్ నైట్ చేసాం, బిజీగా చేసాం. సడన్గా ఒక డ్రాస్టిక్ గ్యాప్ వచ్చింది 1 year. దేనివల్ల వచ్చింది సార్ అది? ఇది మీరు తీసుకుందా, ఇండస్ట్రీ తెచ్చి పెట్టిందా? పాలిటిక్స్కి వెళ్ళటం వల్ల. నేను అంతకుముందు మీరు కాళ్ళకే కాదు సార్, నోటికి కూడా కొన్నిసార్లు కళ్ళాలు వేయాలి. దానివల్లే కదా మీరు ఇబ్బందులు పడింది, ఈ గ్యాప్ వచ్చింది. అంతే, నా సినిమాలు నేనే చూసుకుంటూ ఉండేవాడు హోమ్ థియేటర్లో. మరే మన గ్యాప్ రాలేదు, ఏదో ఈ క్యారెక్టర్ మంద, ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేడు, ఈ ఇలాగ ఫన్ ఎవరికి రాదు, ఇది చెప్పించిన డైరెక్టర్స్ అందరూ ప్రొడ్యూసర్లు అందరికీ హ్యాట్స్ ఆఫ్. మన గ్యాప్ అంటే మన హోమ్ థియేటర్లోనే ఇంకో సినిమా వస్తుంది చూడండి అని చెప్తాను నేను చుట్టాలకి. అట్లా మోటివేట్ అవుతూ ఉండేవారా? అలాగా నేను ఓన్గా రెఫర్ చేసి, మనం డల్ అయిపోయాం అనుకోండి, మరే మనం ఏం చేయలేం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి, నిజాయితీగా మాట్లాడి,
వ్యక్తి ఎవరన్నా ఉన్నారా రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ గారు. సో, ఆయనతోటి మాట్లాడిన ఎప్పుడూ చాలా ఆహ్లాదకరంగా ఉంటదండి. మనం భోంచేయలేదనుకోండి, హ్మ్. ఆకలేస్తుంది. పవన్ కళ్యాణ్ గారని 3 సార్లు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే కూడా కడుపు నిండిపోద్ది. ఆ! ఇది అతిశయోక్తి కాదు, నిజం ఇది. ఆయనతోటి 'గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు', 'అత్తారింటికి దారేది' హ్మ్. 3 సినిమాలు చేశా. తర్వాత నేను బయటకొచ్చి ఐయామ్ సింపథైజర్ ఆఫ్ జనసేన. హ్మ్. అండ్ 24 ఎలక్షన్ ముందు పార్టీలోకి వెళ్ళాను. హ్మ్. ఇంక అక్కడి నుంచి ఆ గురువుగారిని గెలిపించుకోవడం. నేనొక్కడినే గెలిపించానని అంటలేదండి. మరి. నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. యాహ్! ఒక సముద్రంలో నేను కూడా ఒక ఇసుక రేణువులాగా. సో, ఆయన విజయం సాధించారు. అద్భుతంగా పనిచేస్తున్నారు. సో, ఇతను కరెక్టు. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు స్టార్ట్ అయినాయండి. హ్మ్. ఈ గ్యాప్‌లో నేనేంటంటే విక్రమ్ గారిని కలిసాను. హ్మ్. ఆయన డబ్బింగ్ చెప్తున్నాడు. హ్మ్. నేను డబ్బింగ్ చెప్తున్నా ఒక తమిళ్ సినిమాకి. హ్మ్. బయటకొచ్చి మామూలుగా ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ అండి మా సినిమాలో అంటే ఊరుకోండి బిస్కెట్ ఈడు ఏదో అంటారు. హ్మ్. నాకు మీరే మెయిన్ విలన్ అన్నాడు ఆయన. హ్మ్. ఇదేంటి ఈయన ఇలా అన్నాడు, ఎంతోమంది ఏదో అంటారు. రాండమ్‌గా కలిస్తే. ర్యాండమ్‌గా. హ్మ్. నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక డైలాగ్ ఉందండి అయిపోతే ఆయన బయటకొస్తారండి. ఓహ్! అంత పెద్ద హీరో సచ్ ఎ నేషనల్ స్వీట్ అవార్డ్ పర్సన్ అండి విన్నర్ ఆయన. బయటకొచ్చారు. సార్ మీరు సార్ ఇలాగండి. లేదు లేదు మీకు ఖాళీ ఉంటే 4 డైరెక్టర్ ఆఫీస్‌కి రండి అన్నారు. హ్మ్. అది ఎక్కడుందో మనకు తెలీదు. ఆయన్ని అడగలేము. హ్మ్. ఆఫీస్ ఎక్కడ మళ్ళీ ఆయన 2 అడుగులేసి ఆఫీస్ పలానా చోట డ్రైవర్ వస్తాడు. ఆయనే. తీసుకెళ్ళి 3 రోజులు కథ మొత్తం ఇంజెక్ట్ చేశారండి. హ్మ్. మీరెప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉన్నారు. గెడ్డం పెంచండి. హ్మ్. అది మీకు ఎసెట్ అవుద్ది. ఈ సినిమాలో గెడ్డంతోటి కావాలి. చేసాం. అది 23లో రిలీజ్ అయింది. హ్మ్. అది తమిళ్‌లో పెద్ద హిట్ అది. హ్మ్. సో, కష్టం అనిపించిందా సార్ డిక్షన్ పట్టించుకోవడం? లైక్ పట్టుకోవడం? ఇక్కడ మీదొక క క వెరైటీ క డిక్షన్ క గదా! కష్టం అంటే మదురై స్లాంగ్ అండి అది. హ్మ్. మదురై తమిళ్ అంటే మదురై అంటే పర్ఫెక్ట్ ఒరిజినల్ తమిళ్ కింద లెక్క. హ్మ్. మన తెలంగాణలో జగిత్యాల, కరీంనగర్ ఎలా ఉంటదో ఆ! 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 అలాగా రూరల్ క్యారెక్టర్ అది. హ్మ్. ఒక ఫ్యాక్షనిస్ట్ ఆల్‌మోస్ట్. హ్మ్. సో, ఆయన దగ్గరుండి క్యారవాన్‌లో ఇలాగ 1-1 కూర్చొని ఆయన ఇది ఇలా చెప్పాలి సార్. ఇది ఇలా చెప్పాలి. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఉండాలి. ఇక్కడ ఇలా ఉండాలి. ఆయన ఒక టీచర్ నాకు. హ్మ్. తమిళ్ ఇండస్ట్రీలో ఒక టీచరు. సో, నా అదృష్టం ఏంటంటే అది ఆడిన తర్వాత ఆయనే సజెస్ట్ చేసాడండి వాళ్ళ అబ్బాయి సినిమాకి. నెక్స్ట్. 'ధ్రువ విక్రమ్' హ్మ్. 18 నుంచి షూటింగ్ అండి చెన్నై. ఓహ్! అలాగే 'సూర్య' 'కరుప్పు' తర్వాత 'జై భీమ్' అనే సినిమా చేసిన డైరెక్టర్. హ్మ్. ఆయన దాంట్లో నేను విలను. హ్మ్. ఇంకా అలాగే 'సుందర్' 'ఖుష్బూ' గారి హస్బెండ్ 'సుందర్ సి'. దాంట్లో తమన్నా గారు, నేను విశాల్. మీడియా మీద సబ్జెక్ట్ అది. ఓహ్! నేను సీఈఓ దాంట్లో. హుహుహు. ఇలాగా డిఫరెంట్ జోనల్‌లో నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకొని నాకు అవకాశాలిచ్చి, ఇంకా 2, 3 సినిమాలు ఉన్నాయండి. అది ఈ డేట్‌ల వల్ల అవి పెండింగ్ పెట్టామన్నమాట. ఓహ్! సో, సో, ఇప్పుడు తమిళ్‌లో బిజీగా ఉన్నారు. తమిళ్‌లో బాగా బిజీగా ఉన్నాం. రేపు ఇక నేను మాలో వైస్ ప్రెసిడెంట్ అండి. హ్మ్. నేను కూడా నడిగర్ సంఘంలో త్వరలోనే నేను కూడా కార్డ్ తీసుకుంటాను దాంట్లో. హ్మ్. సో, ఇలాగ తమిళ్ ఇండస్ట్రీ ఈ గ్యాప్‌లో తమిళ్ ఇండస్ట్రీ ఆదుకుంది. తమిళ్‌కెళ్ళిపోయాడని చెప్పి తెలుగుకి పిలిచారు మళ్ళీ. హ్మ్. మరే అంతే మళ్ళీ. గదా సార్! ఇప్పుడు, అట్లెట్లా ఎళ్ళిపోతారు? ఇప్పుడు అక్కడ 'తిరువీరు' బిజీ అయితే సినిమా ఇక్కడెలా? 'తిరువీరు' సినిమా చేస్తున్నాడు. మంచి మెయిన్ క్యారెక్టర్. హ్మ్. అలాగే ఒక కోర్టు కేసు తీర్పు అని ఒక సినిమా. హ్మ్. ఇంకోటి మ్యారేజెస్ మీనింగే మారిపోయింది. యంగ్ హీరోస్ తోటి యంగ్